ఆ సక్సెస్‌కి నేను లొంగిపోయాను. హ్మ్. లొంగిపోయి నా కళ్ళు బైర్లుగమ్మిపోయాయి. దాంతో నాకు దిక్కుతోచకుండా నాకు ఇష్టం వచ్చిన పిచ్చి సినిమాలు తీశాను. టెక్నాలజీతో భయపెట్టాలని చూశాను. సో, ఇలాగ అంటే నేను పనికిమాలిన సినిమాలు తీశాను తర్వాత. అందులో కొన్ని హిట్ అయ్యుండొచ్చు. కానీ నేను సత్యాన్ని ఒక బెంచ్ మార్క్‌గా తీసుకొని, హ్మ్. ఇప్పుడు గాని నాకు కుదిరితే నేను వెనక్కెళ్తే టైంలో, నేను తీసే ప్రతి సినిమాకి ముందుగా సత్యాన్ని చూసి ఇలా తీయాలి మనం. అంటే ఈ స్థాయిలో 'సత్య' లాంటి సినిమా అదే అని సార్. కాదు. హ్మ్. ఆ అదొక బెంచ్ స్థాయిలో. మార్క్‌లా. హ్మ్. ఇటువంటి ఒక గొప్ప సినిమా నేను తీయాలి అని నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసేవాడిని. బట్ అది కుదరదు కాబట్టి, ఇప్పుడు నాకు ఎంత టైం ఉందో తెలీదు. నాకు మిగిలిన టైంలో నేను మంచి టైములు, మంచి సినిమాలు తీస్తానని నా కన్నీళ్ల మీదుగా నేను ఒట్టేసుకున్నా. నాకు అవును. నేను అనేది ఆయన ప్రధానంగా చెప్పాడు. ఇది మిగతా డైరెక్టర్లకు కూడా హెల్ప్ అవుతుంది. ఎవ్రి ఫిల్మ్ మేకర్‌కి ఇది ఒక వేకప్ కాల్‌గా పనిచేస్తుంది. ఆహ్, ఎందుకంటే మనం కేర్‌లెస్‌నెస్‌లోకెళ్ళిపోతాం. ఒక క్లాసిక్ తీసిన తర్వాత మనం అలా మారిపోతాం. అట్లా మారకుండా ఉండాలంటే మన సినిమానే మనకు ఒక బెంచ్ మార్క్‌గా పెట్టుకొని మనం హ్మ్. జాగ్రత్తగా చేయాలి. లక్ష్యం లేకుండా నా ప్రయాణం జరిగింది. సో, అని ఆయన చెప్పుకుంటూ వచ్చాడనమాట. సో, ఇందులో ఓహ్, ఆయన దాని మీద రియాక్షన్స్ చూస్తే రకరకాలుగున్నాయి. హ్మ్. ఇది ఎప్పుడు టైమింగ్‌ని బట్టి మనం అనొచ్చు. వోడ్కా తాగి పెట్టాడా? తాకబెట్టాడా? సో, మార్నింగ్ పెట్టాడంటే వోడ్కా తాగలేదులే. హ్మ్. నిజమే అయ్యుండొచ్చని కొంతమంది. లేదు ఇది ఈయన ఏదో ట్రాప్ ఏస్తన్నాడు. ఎవరినో హ్మ్. పెద్ద హీరోని డేట్లు అడగడం కోసం, నేను 'సత్య' లాంటి మంచి సినిమా చేయిస్తానని మళ్ళీ నమ్మించడం కోసం ఒక ప్లాన్ ఏస్తున్నాడు. హ్మ్. అందుకని ఈ డ్రామా ఆడుతున్నాడు. నిజంగా ఏడ్చుంటే ఆ విజువల్ ఉంటే మాకు అర్థమవుతుంది. సో, ఇదొక ట్రాప్ వేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఆల్ టైమ్ లోలో ఉన్నాడు. ఎవడు పెట్టుబడి పెట్టట్లేదు. డబ్బులు లేవు. లాస్ట్ ఇయర్ అంటే జగన్ డబ్బులతో ఆయన ఛానెల్ నడిపాడు. సినిమాలు వచ్చాయి. హ్మ్. వ్యూహం అట్లాంటివి. ఇప్పుడు ఏం లేదు. ఎవ్రి ఇయర్ ఆయన ఎవరినో ఒకడిని పట్టుకోవాలి. ఒక 10,00,00,000, 20,00,00,000 ఆయన బడ్జెట్ పర్ ఇయర్‌కి. హ్మ్. అది ఆయన సంపాదించుకోవాలి. అది లేదు కాబట్టి ఏదో ఒక ట్రాప్ ఏస్తా ఉంటాడు. ఆ ట్రాప్‌లో మామూలుగా అక్కడ ఉండేవాళ్ళు కూడా చెప్తుంటాడు. వలలు ఆహా! ఇసురుతుంటాడు. ఏ హ్మ్. వలలో ఏది చెప్పబడితే ఆ రోజు ఆ వంటుంటది. మాకు హ్మ్. గూడా తెలీదు అని. సో, అలాంటి అనేక వలలు ఇసురుతా ఉంటాడు. ఆయన ఎక్స్‌పర్ట్ దాంట్లో. ఇది గూడా అలాంటి వలే. పెద్ద హీరోలు డేట్‌లిస్తే ప్రొడ్యూసర్‌లు డబ్బులు పెడతారు కాబట్టి, పెద్ద హీరోలు డేట్‌లు ఇవ్వాలంటే ఈయన్ని నమ్మాలి. మళ్ళీ అవును సార్. 'సత్య' తీస్తాడేమో, మళ్ళీ కంపెనీస్ తీస్తాడేమో, 'రంగీలా' తీస్తాడేమో నమ్మితే కదా ఇస్తారు. హ్మ్. ఈయన ఏదో వ్యూహాలు తీస్తుంటే ఎవడిస్తాడు? అందుకని ఈ ట్రాప్ ఏస్తున్నాడని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. కొంతమందేమో కుక్కతోక వంకర్రా బాబు! నువ్వు ఇంక హ్మ్. మళ్ళీ 'సత్యాలు' ఎప్పుడు తీస్తావు? నువ్వు ఐస్ క్రీములు, వ్యూహములు ఇవి తీసుకుంటా ఉండాల్సిందే అని హ్మ్. కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. సో, ఇలాగా కొంతమందేమో వెల్కమ్ బ్యాక్ రామగోపాల్ అనుకుంటే ఇప్పుడు గూడా మంచి సినిమాలు తీయగలడు. మంచిదే ఇది అని చాలా హానెస్ట్‌గానే ఉన్నాడు అని ఓకే సార్. కొంతమంది నమ్ముతున్నారు. హ్మ్. ఇలాగ రకరకాల కామెంట్‌లయితే వస్తున్నాయి. అయితే ఇక్కడ అంటే నేను ఆయనతో 'కిల్లింగ్ వీరప్పన్‌కి' పనిచేసే 'కిల్లింగ్ వీరప్పన్‌కి' స్క్రిప్ట్ రైటర్ నేను. హ్మ్. దాంతో పాటు ఒక షెడ్యూల్ కంప్లీట్‌గా షూటింగ్‌కి ఔట్‌డోర్ షెడ్యూల్ కూడా ఆయనతో ఉన్నాను గాబట్టి రోజు ట్రావెల్ చేశాను. తర్వాత కూడా అనేక సార్లు కలిసాను. హ్మ్. సో, దగ్గరగా నేను అంటే అంతకుముందు కూడా నేను ఆయన సినిమాలకి ఎప్పటినుంచో ఫ్యాన్‌ని. 'శివ' దగ్గర ఓకే నుంచి సార్. నేను ఫ్యాన్‌ని ఆయన హ్మ్. హ్మ్. సినిమాలకి. 'సత్య' నేను అనేక సార్లు చూసాను. నాకు 'సత్య' వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ అది. హ్మ్. సో, అయితే ఆయనతో మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండేది సార్? అది తర్వాత చెప్తా. ఈ ఓకే. టాపిక్ అయిపోయినాక. సో, ఆల్రెడీ చెప్పాను గూడా కొన్ని అవునా! సార్లు. ఓకే సార్. సో, ఇప్పుడేందంటే నేను చూసిన 'రామ్ గోపాల్ వర్మ' ఏందంటే, ఆయనకి అపారమైన సినిమా నాలెడ్జ్ ఉంది. కొన్ని సినిమాలని ఆయన షార్ట్ టు షార్ట్ చెప్పగలడు. మెమరీ విభత్సమైన మెమరీ ఉంటది. ఓహ్! పేజెస్ ఆయన చెప్పేయగలడు మనకి. హ్మ్. బుక్ గూడా. అంత హ్మ్. మెమరీ ఉంటది. ఆయన గూడా నాతో అన్నాడు చాలా సార్లు. నా మెమరీని చూస్తే నేనే షాక్ అవుతానన్నాడు. అది వాస్తవం. అంత మెమరీ హ్మ్. ఉంటది. ఆ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటది ఆయనకి. సినిమా గ్రేట్ సార్. మేకింగ్ మీద గాని, హ్మ్. ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్ మీద గాని ఆయన కొన్ని కొన్ని సార్లు చెప్తుంటాడు. అవి హ్మ్. వండర్‌ఫుల్‌గా ఉంటదనమాట. హ్మ్. అంటే ఒక లెసన్ లాగా ఉంటది. ఎక్స్‌పీరియన్స్ నుంచి హ్మ్. చెప్తాడు. కాబట్టి ఆయనకి ఆ ఇదుంది. కాకపోతే ఆయన ఎక్కడ మిస్ అయ్యాడంటే దాని మీద ఆయనే ఒప్పుకున్నట్టుగా ఈ సినిమాలో ఆయనకొక బెంచ్ మార్క్ పెట్టుకోలేదు. హ్మ్. ఒక గోల్ పెట్టుకోలేదు. నేను గ్రేట్ సినిమాలు తీయాలని పెట్టుకోలేదు. ఎప్పటికప్పుడు ఏందంటే రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టాడు. హ్మ్. ఏదో వచ్చింది ఈ డబ్బులు సర్వైవల్ మోడ్‌లోకెళ్ళిపోయాడు. హ్మ్. సర్వైవల్ మోడ్‌లోకి కాకుండా ఈ ప్రపంచంతో గొడవ పడ్డానికెళ్ళిపోయి, ఈ ప్రపంచాన్ని ఏదో విన్ అవ్వాలన్న ఒక లక్ష్యంలోకెళ్ళిపోయాడు. హ్మ్. అంటే నేను రామోయిజం, నేను ఫిలాసఫర్ ఎవడు ఇక్కడ
ఈయన ఫిల్మ్ మేకర్, బేసిక్గా ఫిల్మ్స్ తీయాలి. అవును సార్. అది వదిలేసి ఇవన్నీ వచ్చాడు. రెండోది రామోయిజం, రాము ఒక గ్రేట్, ఈ సెల్ఫ్ లవ్ లో సెల్ఫ్ సెంట్రిక్ మనిషి అయిపోయాడు. నీ సినిమా మాట్లాడాలి కానీ నువ్వు మాట్లాడకూడదు అన్న ఒక దీన్ని ఆయన పక్కన పెట్టేసి సినిమా మాట్లాడడం మానేసింది. ఈయన మాట్లాడడం అనేది ముందుకు వచ్చింది. సినిమాలు మాట్లాడడం అవి సైలెంట్ అయిపోయినాయి. అవి సినిమా చూస్తే ఏమి మాట్లాడవు, అది పరమ బోరింగ్ గా ఉంటుంది. ఈయన లౌడ్ గా మాట్లాడడం, ప్రతి చిన్న యూట్యూబ్ ఛానల్ కూడా ఇంటర్వ్యూలు ఇవ్వడం, గంటలు గంటలు, ఇంకా అమ్మాయిలతో డ్రామాలు చేయడం, ఇవన్నీ అయిపోయేసరికి జనాలకి, ఆయనకి అభిమానులకు కూడా ఏంది రామగోపాల్ వర్మ ఎవరు, ఎందుకంటే అక్కడ పెట్టుకున్నారు, ఈయనేమో నేను అక్కడున్న నా ఇష్టం ఇక్కడ ఉంటానంటాడు, ఏంటిది అని పక్కన పెట్టేశారు. కొంతమంది ఏమంటే ఆయన ఇంటర్నేషనల్ స్థాయి సినిమాలు తీసేశాడు, ఇప్పుడు ఆయన తీస్తే ఏంటి తీగిపోయింటి, ఆయన ఆల్రెడీ క్రియేట్ చేసేసాడు, ఇంకా క్రియేట్ చేయాల్సిన అవసరం ఆయనకి లేదు, ఆయన ఏదో సరదాగా ఆయన జీవితాన్ని ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఉన్నాడు అని కూడా నేను కూడా అదే వాదనే చేసేవాడిని. ఆల్రెడీ క్లాసిక్స్ తీశాడు, మనం ఇంకా ఎందుకు తీయాలి, ఆయన వేరే వాళ్ళు తీయండి, ఆయన మీద ఎందుకు ప్రెజరు, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఉంటాడు, తప్పే ఉండేది అనేది నా వాదన కూడా. కాకపోతే ఇప్పుడు ఆయన రియలైజ్ అయ్యాడా తెలియదు. నేను కిల్లింగ్ వీరప్పనికి కూడా ఆయనకి నేను సలహా ఇచ్చింది ఏంటంటే, సార్ మీరు చిన్న సినిమాలు తీయకండి, ఎందుకంటే ఆయనకి ఇండియా లెవెల్లో ఏ పెద్ద ఆర్టిస్టులు అయినా డేట్స్ ఇస్తారు ఇప్పటికి కూడా. కాబట్టి మంచి పాన్ ఇండియా కైండ్ ఆఫ్ సినిమాలు, ఒక డిఫరెంట్ సినిమాలు, ఈ కైండ్ ఆఫ్ కాదు, కమర్షియల్ కాకుండా ఒక బ్లడ్ డైమండ్ అలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పాను నేను. చాలా సబ్జెక్టులు ఉన్నాయి రియలిస్టిక్ గా, అవి మీరు కొంత బడ్జెట్ పెట్టుకొని తీయండి, ఒక మినిమం 10 కోట్లు 20 కోట్ల సినిమాలకి వెళ్ళండి, చిన్న వాటికి వెళ్ళొద్దు అని నేను చెప్పాను కూడా. ఆయన కూడా అన్నాడు కూడా, నేను కొంత నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో కూడా బ్లడ్ డైమండ్ లాగా తీయచ్చని ఒక బుక్ కూడా ఇచ్చాను, అది తీసుకున్నారు, అలాగా ఉన్నాడు. కానీ మళ్ళీ ఆయన దీనికి వచ్చేసాడు, రిమోట్ మోడలు, మళ్ళీ చీప్ రాజకీయాలు, ఆయనకి రాజకీయాలు బేసిక్ ఇంట్రెస్ట్ లేదు కానీ దీంట్లో వచ్చేసాడు. సో అదేంటంటే ఆయనకి ఇంట్రెస్ట్ పోయింది, ఫోకస్ పోయింది. ఆయన ఎక్కడ ఒక సీన్ మీద స్క్రిప్ట్ అప్పుడు ఒక సీన్ మీద 10 నిమిషాలు కూర్చోడు. అంటే నేనేందంటే ఆయన కన్విన్స్ చేయడానికి నేను గట్టిగా ట్రై చేసేవాడిని, నేను ఆయనతో విభేదించేవాడిని చాలా వాటిలలో. అలాగే అందరూ ఉండరు రైటర్లు ఏంటంటే ఈయన ఏం చెప్తే అది రాసి చేస్తారు. ఎందుకంటే ఈయన ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు ఇవ్వడు ఎవరికి, టెక్నీషియన్లకి డబ్బులు ఇవ్వనప్పుడు ఎందుకు పని చేస్తారు. సో ఇవన్నీ మారాలి. ఆయన మంచి టీమును పెట్టుకోవాలి, మంచి రైటర్ ఉండాలి, లేకపోతే రైటర్స్ టీం ఉండాలి, వాళ్ళకి మినిమమ్ ఎంతో కొంత, అసలే డబ్బులు ఇవ్వకుండా ఎందుకు పనిచేస్తారు, ఎవరి సమస్యలు వాళ్ళది కదా. సో డబ్బులు ఇవ్వాలి, మంచి ఆర్టిస్ట్ని పెట్టుకోవాలి, సంవత్సరానికి 1 or 2 తీసిన ఒక డీసెంట్ ఫిల్మ్ తీయగలడు ఆయన. ఇప్పటికే అన్ని క్యాపబిలిటీస్ ఉన్నాయి. రామగోపాల్ వర్మ చేయలేడు, జ్యూస్ అయిపోయింది, అవన్నీ అబద్ధాలు. ఆయన సీరియస్గా అనుకుంటే బ్రహ్మాండంగా చేయగలడు. ఎందుకంటే కిల్లింగ్ వీరప్పన్లో ఆయన వర్క్ నేను దగ్గరుండి చూశాను. ఆయన చాలా హార్డ్ వర్క్ చేసి చూశాడు. 24 hours దాంట్లోనే ఉన్నాడు ఆయన, కిల్లింగ్ వీరప్పన్ సబ్జెక్ట్లోనే. 4 గంటలకు, మార్నింగ్ 4 గంటలకు కూడా శివరాజ్ కుమార్తో డిస్కషన్లు. అట్లా మేమైతే రోజు షూట్ అయినాక నేను, ఈయన, అలెన్ అమెన్ అని స్టంట్ మాస్టర్, మేము ముగ్గురం కూర్చొని నెక్స్ట్ తీపోయే సీన్ మీద డిస్కస్ చేసేవాళ్ళం. చాలా ఫోకస్డ్ ఉంటాడు అనుకుంటే, అనుకోకపోతే అసలు ఉండడు అనమాట. కాబట్టి ఇప్పుడు నిజంగా ఇది ఏమన్నా ఈ కన్ఫెషన్ అనేది నిజమైతే, నాకు కూడా డౌటే ఉంది నిజమా ఇదని. ఒకవేళ నిజమైతే మాత్రం ఖచ్చితంగా ఆయన నుంచి మంచి సినిమాలు మనం ఆశించవచ్చు. లేదు ఇది కూడా ఒకటి మెట్టవేదంతా ఉంటారు, ఒక్కోసారి మనకు అలాంటి ఫీలింగ్ కూడా వస్తుంది. ఆ టైంలో ఏదన్నా చనిపోయినప్పుడు, ఏదన్నా ట్రామా జరిగినప్పుడు వస్తుంది, మళ్ళీ మామూలు అయిపోతాం. అలాగా ఈయన ఏమన్నా టెంపరీగా ఇలా ఫీల్ అయ్యి నిజంగా ఏడ్చుండొచ్చు, కన్నీళ్ళు వచ్చుండొచ్చు. ఎందుకంటే ఒక గొప్ప క్లాసిక్ మనమే తీసాము, మళ్ళీ ఇలాగ అయిపోయినామే, మన జర్నీ ఏంటి అనేది ఆయనకి ఉండొచ్చు. సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అనేది ఎవరికైనా ఉంటుంది. అలాంటి ఆయన ఫిలాసఫీ అంతా బాగా చదువుతాడు కాబట్టి ఆయనకి సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఆయన నెగ్లెక్ట్ చేసుకుంటూ తన మాట తనే వినకుండా వెళ్ళిపోయి వచ్చాడు. ఇప్పుడు ఆయన అనుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా చేయగలడు. మరి చేస్తాడా లేదనేది చూడాలి. చేస్తే మంచిది, చేస్తాడని మనం ఆశించాలి. చేస్తే మంచిది కూడా. ఎందుకంటే ఆయన అనేక విషయాల్లో రెవల్యూషన్ తీసుకొచ్చాడు. ఒక 60 మందికి పైన డైరెక్టర్లు ఇంట్రొడ్యూస్ చేశాడు, 100 మంది టెక్నీషియన్ని అందించాడు. ఆయన ఒక రెబల్ ఫిల్మ్ మేకింగ్ లో ఒక రెబల్ గా ఆయన ఉన్నాడు. ఒక డిఫరెంట్ ఫిల్మ్స్ ని ఆయన తీసుకొచ్చాడు. సో ఆయన మళ్ళీ చేయగలడు కూడా. ఎందుకంటే ఆయనకి 60+ ఆయన ఫిట్ గా ఉన్నాడు,
ఇంకా 94 ఇయర్స్ క్లింట్ ఈస్ట్వుడ్ మొన్ననే ఒక సినిమా జూరర్ 2 అనేది తీశాడు. 94 ఏళ్ళు ఆయన. 80